హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కళ్యాణ్ రామ్ అన్న సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. నిజానికి అది నిన్న రిలీజ్ అయింది. ఓకే, అదంతా పక్కన పెడితే నాకు మళ్ళీ ఆ సాంగ్ కూడా చాలా రొటీన్గానే అనిపించింది భయ్య. అయితే నేను ఇంతకుముందు టీజర్ రొటీన్గా ఉంది అని చెప్పాను. నాకు తెలిసినంత వరకు చాలా సినిమాలతో పోలిస్తే, అంటే కళ్యాణ్ రామ్ అన్న సినిమాలతోనే పోలిస్తే సేమ్ యాజ్ డీజ్ ఆ సినిమాల్లో ఉన్నట్టుగానే మళ్ళీ అనిపించింది. కానీ ఇంకా పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు. కాకపోతే మళ్ళీ మనకు విజయశాంతి గారి క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టారు. అలాగే ఈ పాటలో చూసుకుంటే మనకైతే సాంగ్ అయితే నాకు అంత నచ్చలేదు. కానీ కాకపోతే ఈసారి కళ్యాణ్ రామన్న మాత్రం భారీ స్టెప్పులు వేసాడని మాత్రం అనిపిస్తుంది భయ్య. నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనము చాలాసార్లు గమనించాను, కళ్యాణ్ రామన్న అంత స్టెప్పులు వేయడం నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం ఏమో. నాకు సూపర్ అనిపించింది. అయితే సాంగ్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు భయ్య, చాలా రొటీన్గానే ఉంది. అలాగే ఈ సినిమా చాలా వరకు అసలు 20 సంవత్సరాలు గుర్తుండిపోతుంది అది ఇది అని చెప్పేసి మన కళ్యాణ్ రామన్న అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. నాకు నిజంగా నాకు కొంచెం భయం వేసింది. కాకపోతే ఎందుకు భయం వేసింది అంటే, ఇప్పుడు మనం సాంగ్ చూసాము అంత లేదు, అలాగే టీజర్ చూసాము టీజర్ కూడా అంత లేదు. మరి ఏ కాన్ఫిడెన్స్తో ఆయన ఇంతలా ఉంటుంది సినిమా, మనకి ఇన్నేళ్ళు గుర్తుండిపోతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడని చెప్పేసి నాకైతే ఒక మెంటల్ ఎక్కిందనే చెప్పచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఇలాంటి సినిమాకి అని చెప్పేసి. అయితే నాకు తెలిసినంత వరకు చాలా రొటీన్గా ఉంది అని చెప్పాను కదా భయ్య. చాలామంది కూడా నాకు కింద కామెంట్లో అదే చెప్పారు, రొటీన్గానే ఉంది అని చెప్పేసి. మరి ఎందుకు ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు అని చెప్పేసి మనం సినిమా చూస్తే మాత్రం తెలుస్తుంది. అంతకుమించి మనకైతే తెలియదు భయ్య. కానీ కళ్యాణ్ రామన్న ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు అంటే అసలు సినిమాలో ఏముంది? ఒకవేళ టీజరు రొటీన్గా ఉండొచ్చు, పాటలు నార్మల్గా కామనే. ఏ సినిమా పాటలు అయినా కూడా ఫస్ట్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉంటాయి, అలాగే స్లోగా పోయే ఉంటాయి. మరి ఈ సినిమా వరకు చూసుకుంటే మరి అది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మనము సినిమా వచ్చేంత వరకు ఏది జడ్జ్ చేయలేమో. ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంత వరకు పాట అయితే రొటీన్ అయిపోయి. అయితే మీరేమనుకుంటున్నారో ఈ పాట గురించి కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే కళ్యాణ్ రామన్న ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. నేను నిజంగా ఏ సినిమాకి ఆయన్ని ఇంత కాన్ఫిడెంట్గా చూసింది లేదు. కాకపోతే ఈ సినిమాకి భారీ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు భయ్య. నాకు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పేసి కూడా నాకైతే అర్థం కావట్లేదు. అయితే సినిమాలో అంత దమ్ముంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మనం చూసిన టీజర్లో అంత దమ్ము లేకపోవచ్చు, కానీ సినిమాలో ఉండొచ్చు కదా భయ్య. అది ఒకవేళ ఆయన చూశాడేమో కాబట్టి మనం చెప్పలేము. అయితే సినిమా అయితే మనస్ఫూర్తిగా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఈ పాట గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి